ఏం ఆలోచిస్తున్నావు రియా? ఏం లేదమ్మా. జాబ్ వదిలేశాక ఇంట్లో బోర్ కొడుతుందా? కొంచెం. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, ఏం టెన్షన్ పడకు. సరే అమ్మా. నువ్వు బిజీ అని తెలుసు ఆర్యన్, కానీ నేను నీలా బిజీ అవ్వలేకపోతున్నాను. హలో ఆర్యన్. హాయ్. ఫైనల్లీ గుర్తొచ్చానా? కొంచెం బిజీగా ఉన్నా. కొంచెమా? ఓకే, చాలా బిజీగా ఉన్నా. అది బెటర్. సరే, సెమినార్ ఎలా జరిగింది? సూపర్గా జరిగింది. క్లయింట్ ఫుల్ హ్యాపీ, అందరూ అప్రిషియేట్ చేశారు. నాకు తెలుసు నువ్వు చేస్తావని. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇది నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. మరి హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడే చెప్పలేను రియా, నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా కొన్ని మంత్స్ ఇక్కడే ఉండాలి. కొన్ని మంత్సా? నేను ఇంకా సెమినార్ అయ్యాక వస్తావా అనుకుంటున్నా. రియా, కెరీర్లో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. నువ్వే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. నీ కోసం అడ్జస్ట్ అవుతూనే ఉన్నాను కదరా. సరే, మళ్ళీ మాట్లాడతా. అదేంట్రా, కనీసం ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని ఏమీ అడగవా? నా గురించి తెలుసుకోవాలని ఏమీ లేదా? ఎలా ఉంటావు? బాగానే ఉంటావు రియా, అందులో అడిగేది ఏముంది. సరే, బాయ్. ఆర్యన్, ఈవినింగ్ ఫ్రీయేనా? ఎస్. ఓకే, అయితే ఈవినింగ్ మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఎందుకు మ్యామ్? వెళ్ళాక నీకే తెలుస్తుంది. హలో ఆర్యన్. నైస్ టు మీట్ యూ సార్. అమ్మాయి రోజు నీ గురించి చెప్తూనే ఉంటుంది. స్నిగ్ధాకి నువ్వంటే ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నీకే ఇస్తా. సార్, ఇది నా లైఫ్లో బిగ్గెస్ట్ డెసిషన్. నాకు ఒక అల్లుడు కాదు, ఒక సక్సెసర్ కావాలి. నాకు కొంచెం టైం కావాలి. టేక్ యువర్ టైం. ఆర్యన్ కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడా లేక ప్రేమకా?